మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఉలవచారు. అయితే ఇంతవరకే చాలామందికి తెలుసు. కానీ మీకు తెలుసో లేదో ఉలవలతో బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆరోగ్యానికి అండ ఈ ఉలవలు అని చెప్పచ్చు. ఇంతకీ ఉలవలను ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఉలవల ప్రత్యేకతలు ఏమిటి ఆరోగ్యపరంగా, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. ఉలవల తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి ఉలవలు పేదవాడి పెన్నిది అని ఒకప్పుడు అనేవాళ్ళు. అంటే అందుకే గుర్రాలు తినేవి, ఆ గుర్రాలతో పాటు పేదవాళ్ళు తినేవాళ్ళు, పేదవాళ్ళ ఆహారం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాల్సి వస్తే నేడు పోషకాల గని అని చెప్పొచ్చు ఈ ఉలవల గురించి. ఆయుర్వేదం ఈ చిరుధాన్యానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన సేయింగ్ ఉంది, ధాన్యంబులోకెల్లా ధన్యంబు ఉలవ అని ఒక నానుడు ఉంది. అంటే ఇది ఉలవల గొప్పతనాన్ని మనకి తెలియజేస్తుంది. మీ ఆరోగ్యానికి ఉలవలు ఎలా తోడ్పడతాయి వరుసగా మనం చూద్దాం. అంటే ఆరోగ్యానికి పెన్నిదైనటువంటి ఈ ఉలవల విశేషాలు, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, అసలు మీకు తెలుసో లేదో ఉలవల మొక్క ఎలా ఉంటుంది, ఈ మొత్తం మీకు తెలియని ఎన్నో విలువైన విషయాలు, వీటన్నిటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీటిని విపులంగా లోతుగా చూద్దాం. ముందుగా మనం దీని ప్రయోజనాలు తెలుసుకుందాం, మెడిసినల్ యూజెస్. ఆ ఉలవలకి నిజానికి ఒకటి కాదు రెండు కాదు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఉలవల్ని మీరు ఆహారంగా కన్నే కాకుండా ఔషధంగా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు, అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. మీకు తెలుసు లేదో ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది, అది మేజర్ యూస్. అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ హెల్త్ అంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉలవలు. ఇంకా ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలకి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. ఒకటి రెండు కాదు ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిపోతున్న సమస్య ఏంటంటే ఊబకాయం, ఒబేసిటీ. ఈ ఉలవలు ఈ ఒబేసిటీని తగ్గించడానికి సహాయపడతాయి. అసలు బరువు పెరగటం అనేది ఈ రోజులలో చాలామందిని వేధిస్తున్న సమస్య, దాదాపు 95%. దీనివల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవటం, ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవటం, ఇలాంటివి బరువు పెరగడానికి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. దీంతో ఏం జరుగుతుంది, ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, డయాబెటీస్ లాంటివి వచ్చే సమస్య ప్రమాదం పెరుగుతుంది. అయితే ఒకవేళ మీరు ఎక్కువగా క్యాలరీలు ఉండేటువంటి ఆహారం తీసుకుంటూ ఉన్నా, లేదా తక్కువ శారీరక శ్రమ చేస్తూ ఉన్నా వెంటనే బరువు పెరిగిపోతూ ఉంటారు. అలాగే కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల కూడా బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి తెలియదు ఏంటంటే నిద్రలేమి, మానసిక ఒత్తిడి లాంటివి కూడా బరువుని పెంచుతూ ఉంటాయి. అయితే ఈ ఉలవలను వాడి ఇలాంటి అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గటానికి మీరు ఉలవల్ని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అంటే ఒక కప్పు ఉలవల్ని ఉడికించి లేదా మొలకెత్తిచ్చి సలాడ్ రూపంలో భోజనం ముందు తీసుకుంటూ ఉండాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, కాస్త సైంధవలవణం కలుపుకోవచ్చు. ఇలా రోజుకి ఒకసారి తీసుకోవటం మంచిది. అయితే ఈ ఉలవలు ఒబెసిటీని ఎలా తగ్గిస్తాయి అంటే దీని పనితీరు ఏంటంటే ఉలవల్లో అత్యధిక సంఖ్యలో ఫైబర్ అనేది ఉంటుంది. అంటే దీన్ని తిన్న తర్వాత కడుపు నిండినట్టు అనిపిస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీంతో బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మన తెలుగు వాళ్ళకి బాగా అనుభవం ఏంటంటే విపరీతంగా వేడి చేస్తుంది ఇది. అంటే ఏంటి, మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. అంటే ఫ్యాట్ని ఫామ్ అవ్వకుండా బర్న్ చేసేస్తుంది. అది దీని ప్రత్యేకత. అలాగే ఈ ఉలవలు శరీరంలో ఉండే కొవ్వుని కూడా కరిగిస్తాయి. ఇంకో మేజర్ యూజు ఇది డయాబెటీస్ అంటే మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. మధుమేహం అంటే ఏమిటి మీకు తెలిసిందే, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. దీని ప్రధాన లక్షణాలు ఏంటి అంటే పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, అలాగే ఆకలి బాగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి కాంట్రీగా బరువు తగ్గిపోతూ ఉంటారు, అలసట, చూపు మందగించడం ఇలాంటి ముఖ్య లక్షణాల కింద ఉంటూ ఉంటాయి డయాబెటీస్లో. ఒకవేళ మీరు ఈ లక్షణాలు గమనిస్తే అప్పుడు అప్రమత్తం అవటం అనేది అవసరం. అయితే డయాబెటీస్ రావడానికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిపైన కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు సరే, అది సరిదిద్దలేంది. కానీ ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవటం లాంటివి ప్రధాన కారణాల కింద డయాబెటీస్కి ఉంటున్నాయి. కొన్నిసార్లు గర్భధారణ టైంలో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హార్మోన్ తేడాల వల్ల. అయితే ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఉలవల్ని మీరు వాడుకొని డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడానికి ఉలవల్ని ఎలా వాడాలి అంటే డైట్లో చేర్చుకోవాలి. ఉడికించిన ఉలవల్ని కానీ లేదా ఉలవల సూప్ని కానీ రోజుకి ఒకసారి తీసుకోవటం మంచిది.
దీని మోతాదు విషయానికి వస్తే ఒక కప్పు ఉడికించిన ఉలవలు లేదా ఒక కప్పు ఉలవల సూపు మీకు సరిపోతుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఉలవలు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. దీంట్లో ఉండేటువంటి ఫైబరు చక్కెరని నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాగా ఇప్పటివరకు ఈ ఉలవల తాలూకు ప్రయోజనాన్ని మనం కొన్ని తెలుసుకున్నాం. కానీ గుండె ఆరోగ్యం అంటే హార్ట్ హెల్త్ని ఎలా పెంచుకోవచ్చు అంటే అసలు గుండె సంబంధిత సమస్యలు చాలా ప్రమాదకరమైనవి. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అలసట, కాళ్ళ వాపులు ఇలాంటి లక్షణాల ద్వారా గుండె సమస్యల్ని అనుమానించాలి. ఒకవేళ మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవటం చాలా అవసరం. అయితే గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే ఒకటి అధిక రక్తపోటు, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోవటం, అలాగే స్మోకింగ్, అలాగే డయాబెటీస్, మధుమేహం, ఇంకా ఊబకాయం, ఇంకా శారీరక శ్రమలు లేకపోవటం ఇలాంటివి ప్రధాన కారణాల కింద ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా గుండె ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. అయితే ఉలవల్ని వాడి ఈ గుండె జబ్బులలో ప్రయోజనం పొందొచ్చు. ఎలా? మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ఉలవల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉడికించిన ఉలవలు లేదా ఉలవల చారు వారానికి 2 లేదా 3 సార్లు తీసుకోవటం మంచిది. ఈ మోతాదు విషయానికి వస్తే ఒక కప్పు ఉడికించిన ఉలవలు లేదా ఒక కప్పు ఉలవల చారు మీకు సరిపోతుంది. ఉలవలు ఎలా పనిచేస్తాయి గుండె జబ్బుల విషయంలో అంటే ఉలవలు శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. అలాగే ఉలవల్లో ఉండేటువంటి ఆ పోషకాలు రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇంకొక మేజర్ యూజు మూత్రపిండాల సమస్యలకి ఈ ఉలవలు మీకు ఉపయోగపడతాయి. ఈ మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇది మూత్రం సరిగ్గా రాదు, అలాగే మూత్రంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది, కాళ్ళ వాపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నడువు నొప్పి కూడా సతాయిస్తూ ఉంటుంది మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు అప్రమత్తం అవటం అవసరం. అయితే ఈ మూత్రపిండాల సమస్యల్లో మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నప్పుడు మెయిన్గా ఉలవలు యూజ్ అవుతాయి. అయితే కారణాలు ఏమిటి రాళ్ళకి అంటే రాళ్ళు ఏర్పడటానికి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కంట్రిబ్యూట్ చేస్తుంటాయి. ఏదేమైనా మూత్రపిండాల సమస్యలకు మెయిన్ కాజు అధిక రక్తపోటు, డయాబెటీస్ లాంటివి ఇవి మెయిన్ కాజ్ కింద ఉంటూ ఉంటాయి. తగినంత నీళ్లు తాగకపోవటం అనేది మెయిన్ కాజ్ అంటే లైఫ్ స్టైల్ పరంగా. సరే, మరి ఉలవలను ఎలా వాడాలి మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు అంటే మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనప్పుడు దాన్ని కరిగించుకోవడానికి ఉలవల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక కప్పు ఉలవల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టండి. ఉదయం ఆ నీళ్ళని వడపోసుకొని తాగేయండి. ఇలా రోజుకి ఒక కప్పు నీళ్లు ఈ ఉలవల నీళ్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉండొచ్చు. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఉలవలు ఈ మూత్రపిండాల్లో రాళ్ళని ఎలా కరిగిస్తాయి అంటే దీంట్లో ఈ మూత్ర విసర్జన పెంచడం ఒకటి. దీంతో రాళ్ళు సులభంగా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఉలవల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు రాళ్ళు తయారు కాకుండా నివారిస్తూ ఉంటాయి. అలాగే అతి మేజర్ యూజ్ జీర్ణక్రియ సమస్యలను కూడా ఉలవలతో తగ్గించుకోవచ్చు. జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరానికి పోషకాలు అందవు. అయితే ఈ జీర్ణ సంబంధ సమస్యలకి మెయిన్ కాజ్ ఏమిటంటే ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవటం, టైంకి భోజనం చేయకపోవటం, తగినంత నీళ్లు తాగకపోవటం, మానసిక ఒత్తిడి ఇవన్నీ జీర్ణక్రియ సమస్యలకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలు కూడా జీర్ణక్రియకి అంతరాయం కలిగిస్తూ ఉంటాయి. అయితే మరి ఉలవల్ని ఎలా వాడుకోవాలి? మోతాదు ఏంటి? మీ జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి ఉలవల్ని మీరు ఆహారంలో భాగం చేసుకోవాలి. రాత్రి టైంలో భోజనంలో ఉలవల కూర లేదా ఉలవల పప్పు తీసుకుంటూ ఉండండి. దీని మోతాదు ఎంత అంటే వారానికి 3 నుంచి 4 సార్లు పూటకి ఒక కప్పు ఉలవల కూరలు కానీ లేదా పప్పు కానీ మీరు తీసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఉలవల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణక్రియని సాఫీగా ఉంచుతుంది, మలబద్ధకం లాంటి సమస్యను తగ్గిస్తుంది. ఉలవలు ఆ పేగు కదలికల్ని మెరుగుపరుస్తాయి. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అసలు చెప్పుకున్నాం కదా ఉలవ మొక్క, ఇది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే ఈ ఉలవల్ని ఎలా గుర్తుపట్టవచ్చు ఉలవ మొక్కని ఇది తెలుసుకోవాలి. ఉలవలు చిక్కుడు జాతికి సంబంధించినటువంటి ఒక రకమైన పంట. దీని శాస్త్రీయ నామం ఏమిటి అంటే మ్యాక్రోటైలోమా యూనిఫ్లోరం అనేటువంటి పేరు. దీన్ని సాధారణంగా ఉలవలు అని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఇవి చిన్నగా, గుండ్రంగా, కొద్దిగా చదునుగా ఉంటాయి ఉలవలు అనేవి. వీటి రంగు గోధుమ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. ఉలవ మొక్కలు పొదల కింద పెరుగుతాయి. వీటి కాయలలో 1 లేదా 2 గింజలు ఉంటాయి. మనం ఆహారంగా వీటి గింజలనే ఉపయోగిస్తూ ఉంటాం. ఉలవలు తక్కువ నీటిలో కూడా బాగా పెరుగుతాయి కాబట్టి కరువు ప్రాంతాల్లో సైతం వీటిని పండించవచ్చు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఉలవలు నిజంగానే ఆరోగ్యానికి ఒక గొప్ప నిధి.
వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ఉలవల్ని మీ డైట్లో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండటానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక విషయం, ఉలవ చారు కాకుండా మీరు ఉలవల్ని ఏదైనా సమస్యను తగ్గించుకోవడానికి వాడారా? వాడితే మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష నెరవేరుతుంది. అలాగే ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీని మనం బిల్డప్ చేయొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.